పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం ఎన్టీపీసీకి సంబంధించినటువంటి పర్మనెంట్ టౌన్షిప్లో ఇద్దరు మేస్త్రీల మధ్య జరిగినటువంటి గొడవలో ఒక మేస్త్రి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. అయితే రామగుండం ఎన్టీపీసీలో ఉన్నటువంటి పర్మనెంట్ టౌన్షిప్లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ నిర్మాణంలో భాగంగా పనిచేస్తున్నటువంటి మేస్త్రీల మధ్య మత్తులో ఘర్షణ జరిగింది. అయితే ఈ గొడవలో మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందినటువంటి వినోద్ సోనకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని రామగుండం ప్రధాన ఆసుపత్రికి అయితే పోలీసులు తరలించడం జరిగింది. అయితే హత్య గల కారణాలు ఏంటి, మద్యం మత్తులోనే జరిగిందా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పిఎస్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బసంత్ నగర్ పిఎస్సికి ఉదయం చేరుకున్నటువంటి జిల్లా కలెక్టర్ అక్కడే చాలాసేపు కూడా గడపడం జరిగింది. అక్కడికి వస్తున్నటువంటి రోగులతో కూడా నేరుగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారికి రోగులకు ఏ విధమైన వైద్యం అందుతుంది, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారా లేకుంటే ఏమైనా మందుల కొరత ఉందనే కోణంలో కూడా జిల్లా కలెక్టర్ నేరుగా అక్కడికి వస్తున్నటువంటి రోగులను అడిగి తీసుకున్నారు. అనంతరం రికార్డులు కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. అంతేకాకుండా అనంతరం ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కోసం వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ అన్ని రికార్డులు మెయింటైన్ చేస్తూనే మందుల వివరాలు తెలపాలి. అంతేకాని మందుల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా డ్యూటీ డాక్టర్ పైన ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కూడా కాసేపు ముచ్చటించారు. అనంతరం అంగన్వాడీకి సంబంధించినటువంటి ఆయాలతో మాట్లాడుతూ కూడా ఆ పిల్లలకు ఏ విధమైన పోషకాహారాలు ఇస్తున్నారు, వారికి కావాల్సినటువంటి గుడ్లు ఇతరత్ర పోషకాహారాలన్నీ కూడా సరైన సమయానికి ఇస్తున్నారా లేదా అంటూ కూడా పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో కూడా నేరుగా జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది.